ప్రియ దేవుని బిడలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఉన్న సకల జనము కూడా దేవుని స్తుతించే వారంగా ఉందాం. దేవుని వాక్యం ఇలా చలివిస్తుంది, నీ కాయసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడుము, నీ నిత్యానుసారంగా నన్ను నడిపించు. మహారాజు గారు దేవుని వాక్యానికి భయపడి అంటున్నాడు, దేవా, నీ కాయాసకరమైన జీవితం నాయందు ఉన్నదేమో చూడుము, నీ నిత్యానుసారంగా నన్ను నీవు నడిపించు. భక్తుడు మరొక ఆయన అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడలా, వారి చెడు మార్గము నుండి విడుదల పొందిన ఎడలా వారి ప్రార్థన ఆలకించి వారి ప్రార్థనకు నేను ప్రత్యుత్తరము ఇస్తానని దేవుని వాక్యము చదివిస్తుంది. ప్రార్థన చేయటంలో మనకు మనం తగ్గించుకోవాలి. ప్రార్థన చేయటమే కాదు, చెడు మార్గం మన యందునేదేమో అని తీసివేసుకోమంటున్నాడు. కనుక దేవుని తనకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడమంటున్నాడు ఆయన మహారాజు గారు. కనుక దినదినము కూడా మనము ఆయాసకరమైన బ్రతుకుల నుంచి, ఆయాసకరమైన జీవితాన్ని నుండి, చెడు జీవితాన్ని నుండి దేవుడు చక్కని మాటలు చదివిస్తున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి ప్రార్థనకు నేను ప్రత్యుత్తరము ఇస్తానంటున్నారు. కనుక అట్టి ప్రార్థన దేవుడు ఆలకించి అట్టి బ్రతుకులు బ్రతుకుతూ తన రాకడకు మనం సిద్ధపడదాం. భూమి మీదనంత కాలము దేవుని వాక్యం ద్వారా చక్కగా అనుదినము కూడా ఆయన సన్నిధానంలో నడుస్తూ దేవుని కృపచేత దీవించబడదాం. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.